యూట్యూబ్‌లో గ్రో అవ్వడానికి కోసం ఎన్నో దారులైతే వెతుకుతాం. కానీ కొన్ని దారులు ఈజీగా ఉంటాయి. కొన్ని దారులు హార్డ్‌గా ఉంటాయి. ఈజీగా ఉన్న దారులేందంటే నైట్ అప్‌లోడ్ చేయంగానే మార్నింగ్ మంచి వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్ అయితే గెయిన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనం ఎంత హార్డ్ వర్క్ చేసి 10 మినిట్స్ వీడియో నుంచి 1 అవర్ వీడియో లోపల అప్‌లోడ్ చేసినా గానీ మనకి మంచి రీచ్ అనేది రాదు. అలాంటప్పుడు మనకనిపిస్తది ఎంత హార్డ్ వర్క్ చేసినా గానీ మనకు రావట్లేదే. జస్ట్ 2 మినిట్స్ వీడియోకేంది 2,000,000 వ్యూస్ వస్తున్నాయి. మనకెందుకు రావట్లేదు? వాళ్ళు చేసిన ప్లస్ పాయింట్ ఏంది? మనలో ఉండే మైనస్ పాయింట్స్ ఏంది? అని చెప్పి మనం ఆలోచించినా గానీ మనకు అర్థం గావు. సో, జనరల్‌గా అందరూ ఒకే ఆర్డర్‌లో అయితే అప్‌లోడ్ చేస్తా ఉంటారు. కానీ టైటిల్ ఎలా పెట్టాలో తెలియట్లేదు. డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలో తెలియట్లేదు. కానీ ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా పెట్టినా గానీ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ రిలేటెడ్ కీవర్డ్స్ ఇస్తున్నారా లేదా? ప్రెజెంట్ మనం చేసే టాపిక్ ట్రెండింగ్‌లో ఉందా? లేదా? వెరిఫై చేయం కొంతమందైతే. డైరెక్ట్‌గా మన మైండ్‌లో టాపిక్ వచ్చిందా చేసేస్తా ఉంటాం. అసలు యూట్యూబ్‌లో అది ట్రెండింగ్‌లో ఉందా? దాని గురించి సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? ఏంది అనేది ఎవరికీ తెలీదు. ఒక ఫీచర్ గురించయితే చెప్పబోతున్నాను. ఈ ఫీచర్ వచ్చి ప్రెజెంట్ మనం చేసే వీడియోలు యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉందా? లేదా? ఆ టాపిక్‌కి సంబంధించింది. అయి ట్రెండింగ్‌లో ఉన్నాయా? లేవా? మనం ఏమైనా మిస్టేక్ చేసుంటే ఏమైనా ట్యాగ్స్ ఏమైనా చేంజ్ చేయాలా? కీవర్డ్స్ చేంజ్ చేయాలా? లేకపోతే టైటిల్, డిస్క్రిప్షన్ ఏమైనా మార్చుకోవాలా? అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. ఈ ఫీచర్ గురించయితే మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన ఫీచరే జనరల్‌గా. సో, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అయితే తెలీదు. సో, ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైపోద్ది. ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ వీడియోస్ అనేది గ్రో అవ్వడం అయితే స్టార్ట్ అయిపోద్ది. మీ మిస్టేక్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎక్కడ అయిందని చెప్పి. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వేస్ ఫర్ ఫస్ట్ టైమ్ మై సెల్ఫ్ సలీం. టుడే ఐ యామ్ గైడింగ్ ఇన్ దిస్ వీడియో. ఎనీ ఫర్ ది డిలే లెట్ జంపింగ్ ఇంటు ద వీడియో. లేట్ లేకుండా మీ కంప్యూటర్ స్క్రీన్‌లోకి గాని, మొబైల్ స్క్రీన్‌లోకి గాని అయితే వచ్చేయండి. సో, ఇది 2 ఫోన్‌లో అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజ్ చేసే ఏ బ్రౌజర్ అయినా గాని ఎయిదర్ క్రోమ్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీ ఏ బ్రౌజర్ యూజ్ చేస్తే అది. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్‌లో గూగుల్ ట్రెండ్ అని సెర్చ్ చేయండి. గూగుల్ ట్రెండ్ వచ్చింది కదా! ప్రెస్ ఎంటర్. ఫస్ట్ సైట్ అయితే వచ్చింది కదా! ఈ ఫస్ట్ సైట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. గూగుల్ ట్రెండ్ అని ఉంది. కింద యూట్యూబ్ ట్రెండ్ ఎక్స్‌ప్లోర్ అని ఉంది. సో, ఈ రెండిట్లో ఏది ఓపెన్ చేసినా గాని మీకు ఈజీగా అయితే చూసుకోవచ్చు. సో, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్‌ఫేస్ అయితే వస్తది. దీన్ని చూసి మీరేమో పెద్దగా అంటే హార్డ్‌గా ఉంది కదా! ఇంటర్‌ఫేస్ ఏమి అర్థం కావట్లేదు అని మీరైతే ఇబ్బంది అయితే పడకూడదు. 3 సెక్షన్స్ అయితే ఉన్నాయి. హోమ్ సెక్షన్ ఉంది. ఎక్స్‌ప్లోర్ సెక్షన్ అండ్ ట్రెండింగ్ నౌ అని 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ మూడిటిని మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ హోమ్ సెక్షన్‌లో చూస్తే ఇక్కడ ఎక్స్‌ప్లోర్ వాట్ ఇండియా ఈస్ సెర్చింగ్ ఫర్ రైట్ నౌ. ఇండియాలో ప్రెజెంట్ ఏం సెర్చ్ జరుగుతుంది? అంటే గూగుల్‌లో అయినా గాని, లేదా యూట్యూబ్‌లో ఎక్కడైనా గాని ఏది ట్రెండింగ్‌లో జరుగుతుంది. ఒక్కొక్క టాపిక్ అయితే ఇక్కడ ఎక్స్‌ప్లోర్ అవుతా ఉంది చూడండి. సో, ఇక మీకు కావాలనుకుంటే చూడండి ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్ గురించి సంబంధించిన మ్యాచ్ జరుగుతుంది. ఫుట్‌బాల్ మ్యాచ్, హాకీ మ్యాచ్ ఏదైతే అది. ఏ టాపిక్ గురించి మనకి ఎక్కువగా సెర్చ్ జరిగితే అక్కడ సెర్చ్ వాల్యూమ్ కూడా చూపిస్తుంది ఎనకాల రెడ్ లైన్. సో, కింద ఇక్కడ చూస్తే స్లైడ్ అవుతా ఉన్నాను చూడండి. ఫస్ట్ రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ అని చెప్పి ఇప్పుడు రెడ్ కలర్‌లోకి వచ్చింది. రెడ్ కలర్‌లో వచ్చి వెదర్ గురించి అయితే వస్తుంది. వరల్డ్ వైడ్‌గా ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఒక్కొక్కటి వస్తుంది. కింద చూడండి సర్చింగ్ ఆర్ ఇంట్రెస్టెడ్ పాస్ట్ 24 అవర్స్. పాస్ట్ 24 అవర్స్ నుంచి ఏమేం సెర్చ్ జరుగుతుంది గూగుల్‌లో ఆర్ యూట్యూబ్‌లో ఎక్కడైనా సరే సెర్చ్ వెబ్‌సైట్‌లో ఏం జరుగుతుంది అనేది ఇక్కడైతే చూపిస్తుంది. సో, నెక్స్ట్ వన్ వచ్చి ఎక్స్‌ప్లోర్ సెక్షన్. ఎక్స్‌ప్లోర్ అంటే తెలిసిందే కదా! మనం వెతుక్కోవడం. మీకు ఏ టాపిక్ సంబంధించి మీరు వెతుక్కోవాలనుకుంటున్నారో దాని గురించి అయితే మీరు ఇక్కడ డివైడ్ చేస్తున్నారు. కొన్ని సెక్షన్స్ డివైడ్‌గా. దాని వైస్‌గా మీరు డివైడ్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. మన టాపిక్ ట్రెండింగ్‌లో ఉందా? లేదా? అని చెప్పి. సో, ఇక్కడ కంట్రీ, టైమ్ రేంజ్, కేటగిరీ, వెబ్ సెర్చ్, టైప్స్ ఆఫ్ వెబ్ సెర్చ్. కంట్రీ వచ్చి మన ఇండియా ఉంది. ఇండియా ప్లేస్‌లో మనం ఏదైనా వరల్డ్ వైడ్ పెట్టుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఏది ఏ కంట్రీలో పర్టిక్యులర్‌గా మీరు ఒక కంట్రీకి సంబంధించి ఒక టాపిక్ చేస్తుంటే మీరు ఆ కంట్రీలో ఆ టాపిక్ రిలేటెడ్‌గా ట్రెండింగ్‌లో ఉందా? లేదా? అనేది మీరు చెక్ జేసుకోవచ్చు. సో, టైమ్ రేంజ్. టైమ్ రేంజ్‌లోకొస్తే మీకు పాస్ట్ 1 అవర్ నుంచి చూసారా 2004 నుంచి ప్రెజెంట్ వరకైతే ఉంది. మీకు కావాలంటే కస్టమ్ రేంజ్ అయినా పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడు ఫ్రమ్ నుంచి టు వరకు చెక్ జేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి కేటగిరీ. కేటగిరీస్ వస్తే ఆల్ కేటగిరీ ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. సేమ్ మనకి యూట్యూబ్‌లో ఏ కేటగిరీస్ ఉన్నాయి, ఆ కేటగిరీ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. స్పోర్ట్స్, ట్రావెల్, సైన్స్, షాపింగ్, రెఫరెన్స్, రియల్ ఎస్టేట్, పెట్స్ చాలా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే దాని మీద బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్క్రోల్ చేస్తే కిందకొచ్చేస్తే స్పోర్ట్స్ సంబంధించింది. స్పోర్ట్స్ మీద క్లిక్ చేస్తే పాస్ట్ 12 మంత్స్ మీన్స్ 1 ఇయర్ లోపల మనకి ఏం సెర్చ్ జరిగినాయి అని చూపిస్తుంది. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి అయితే బాగా సెర్చ్ వాల్యూమ్ అయితే మంచిగా ఉంది. సో, జింబాబ్వే కంట్రీ ఇన్ ఆఫ్రికా సంబంధించిన ఒక టాపిక్ ఉంది. ఒలింపిక్స్ గేమ్ సంబంధించి మంచిగా రీచ్ అయితే వచ్చింది. సో, ఇలాగ చాలా ఉన్నాయి. మీకు కావాలంటే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు సెర్చింగ్ టాపిక్‌గా. సో, ఇంకా వెబ్‌సైట్ దగ్గరికి వస్తే 5 టైప్స్ ఆఫ్ సెర్చెస్ అయితే ఉన్నాయి.
మీరు వెబ్ సెర్చ్ అంటే గూగుల్ వాటి కిందకు వస్తుంది. ఇమేజ్ సెర్చ్ అంటే గూగుల్‌లో కొన్ని ఇమేజెస్ అయితే సెర్చ్ చేస్తున్నాం కదా మనం. దానికి సంబంధించిన డేటా అయితే వస్తది. న్యూస్‌లో ఏమేం రిలేటెడ్ టాపిక్స్ సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ షాపింగ్ సంబంధించిన ఏ టాపిక్స్ సెర్చ్ చేస్తున్నారు. షర్ట్స్ సంబంధించి పర్టిక్యులర్ ఒక బ్రాండ్ అలాంటి సంబంధించి. యూట్యూబ్ సెర్చ్ ఇంకా యూట్యూబ్‌లో ఏ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆల్ కేటగిరీ పెడతాను యూట్యూబ్ సెర్చ్ చేసి. సో, పాస్ట్ 12 మంత్స్ నుంచి ఏ టాపిక్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి అని చెప్పి మొత్తం చూపిస్తుంది. ఇక్కడ కావాలంటే మీరు 25 టాపిక్స్ అయితే ఉన్నాయి. మీరు స్లైడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క టాపిక్. పుష్ప ఫిలిం సంబంధించింది. ఇంకోటి కూడా నిన్న హైగా రీచ్ అయితే అయిపోయింది. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయితే అయింది కదా! దానికి సంబంధించి కూడా టాపిక్ ట్రెండింగ్‌లో అయితే వచ్చేసింది. సో, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను పుష్ప అని సెర్చ్ చేస్తాను. పుష్ప 2 అని సెర్చ్ చేయంగానే సో, పాస్ట్ 12 మంత్స్ నుంచి హైయెస్ట్‌గా నవంబర్ 10th నుంచి అయితే హైయెస్ట్ అయితే అయింది ఇది బాగా. సో, అలాంటప్పుడు మనం పాస్ట్ డే నుంచి అయితే పెడదాం. పాస్ట్ డే నుంచి అయితే మంచి రీచ్ అయితే వచ్చింది. చూడండి నిన్నే కదా ట్రైలర్ రిలీజ్ అయింది. మంచి సెర్చ్ వాల్యూమ్ అయితే ఉంది. పుష్ప 2 సంబంధించి మీరేమైనా వీడియోస్ చేసినా గానీ మంచి రీచ్ అయితే వస్తది మీకు ఈజీగా. సో, ఇక్కడ కావాలంటే స్టేట్స్ కూడా డివైడ్ అయ్యి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుడుచ్చేరి, కేరళ, కర్ణాటక ఏ స్టేట్స్‌లో ఎక్కువగా ఇది ట్రెండింగ్ అయిందని సంబంధించింది. దీన్ని బట్టి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. పుష్ప 2 సంబంధించి నిన్న రిలీజ్ అయింది కాబట్టి ట్రైలర్ మంచి ట్రెండింగ్‌లో అయితే వెళ్ళింది. ఎట్లా మీరు కంప్రెస్ చేసుకొని దీని మీద టాపిక్స్ అయితే మీరు సెర్చ్ చేసుకుంటే మీకు ఈజీగా మీ వీడియోస్‌లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సెక్షన్ వచ్చి ట్రెండింగ్ నౌ సెక్షన్. ఇంకా ట్రెండింగ్ నౌలోకి వస్తే లోడింగ్ అయితే అవుతుంది. సో, ప్రెజెంట్ 24 అవర్స్‌లో పాస్ట్ 24 అవర్స్‌లో ఏవే ట్రెండింగ్‌లో ఉన్నాయి అని సంబంధించిన మొత్తం డేటా అయితే ఇక్కడ ఉంది. ఇది మెయిన్ డేటా అన్నమాట. ఈ మిగతా అన్ని ఏందంటే అయిపోయిన టైం నుంచి ఏ ట్రెండింగ్‌లో ఉన్నాయో చూపిస్తది. ప్రెజెంట్ ట్రెండింగ్ నౌలో ఉండేది మాత్రం ఇది. సో, ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సుప్రీం లీడర్ సంబంధించి పాస్ట్ 24 అవర్స్ 10 అవర్స్ ఎగో నుంచి 100K మీన్స్ 1,00,000 మెంబర్స్ అయితే సెర్చ్ వాల్యూమ్ అయితే ఉంది. సో, ఈ ట్యాగ్‌ని ఆర్ ఈ టైటిల్‌ని అయితే మీరు యూజ్ చేసుకొని మీ వీడియోస్‌లో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఒక రిలేటెడ్ వీడియో చేసినా గానీ మంచి రీచ్ అయితే వస్తది మీకు నెక్స్ట్ 24 అవర్స్‌లో. నెక్స్ట్ ఇటలీ వర్సెస్ ఫ్రాన్స్ సంబంధించిన టాపిక్ 12 అవర్స్ నుంచి అయితే మంచిగా ర్యాంక్ అయితే చేస్తుంది. చూసారా ఇక్కడ మీకు సెర్చ్ వాల్యూమ్ కూడా మొత్తం గ్రీన్‌గా ఉంది. గ్రీన్‌గా ఉందంటే ప్రెజెంట్ మంచి ట్రెండింగ్‌లో ఉంది. నెక్స్ట్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్‌లో ఇది మంచి టాపిక్ అన్నమాట. ఈ టాపిక్‌ని మీరు యూజ్ చేసుకుంటే మంచిగా వ్యూస్ అయితే వస్తాయి. సో, ఇదంతా బాగానే చెప్పేదైతే జస్ట్ టైటిల్స్ ఉన్నాయి. ట్యాగ్స్ పరిస్థితి ఏంది అంటే చెప్తాను. సో, ఇక్కడ చూడండి పుష్ప ఉంది. 50K ప్లస్ సెర్చ్ వాల్యూమ్ ఉంది. నిన్నొచ్చి 20K ప్లస్ సెర్చ్ వాల్యూమ్ ఉంది. నేను చూసాను. సో, ఇప్పుడు 50K పాస్ట్ 21 అవర్స్ నుంచి ఇది మంచిగా రీచ్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు దీనికి సంబంధించిన ఒక చిన్న డాష్ బోర్డ్ అయితే పక్కన ఓపెన్ అవ్వద్ది. పుష్ప 2 సంబంధించింది. ఇక్కడ ఎంతెంత సెర్చ్ వాల్యూమ్ 24 అవర్స్‌లో ఎంత సెర్చ్ వచ్చింది. 16 అవర్స్, 8 అవర్స్ నౌ ప్రెజెంట్. కింద చూస్తే ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి. పుష్పకి సంబంధించిన వీడియో చేసే వాళ్ళకైతే జాగ్రత్తగా చెప్తున్నాను. ఈ ట్యాగ్స్‌ని అయితే మీరు యూజ్ చేసుకోండి. ఈ ట్యాగ్స్ అనేది ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నట్టు. పుష్ప సంబంధించిన ఏ చిన్న క్లిప్ చేసినా గానీ వీడియో సంబంధించి ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అయితే నేనైతే ప్రమోషన్ అయితే చేయట్లేదు వీడియోకి సంబంధించి. జస్ట్ మీకు ఐడెంటిఫై కోసం చెప్తున్నాను. వేరేది ఏది తీసుకున్నా గానీ ఇండియన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ సంబంధించి ఏదైనా గానీ తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ట్రెండ్ బ్రేక్ డౌన్ అంటే ట్యాగ్స్ అనేవి మంచి రీచ్‌లో ఉన్నట్టు అర్థం అది. సో, ఆ బ్రేక్ డౌన్ అయినాయి కాబట్టి ఈ ట్యాగ్స్ అనేది మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నప్పుడు కింద ట్యాగ్ సెక్షన్‌లో యాడ్ చేసుకుంటే మంచి రీచ్ అయితే వస్తది. సో, కింద దానికి సంబంధించిన కొన్ని న్యూసెస్ మిగతా డేటా వస్తది. కావాలంటే మీరు ఎక్స్‌ప్లోర్ కొడితే పుష్ప 2 సంబంధించిన ఇంకొద్ది డీటెయిల్స్ అయితే వస్తాయి. మీకు ఇంతేనా ఉన్నాయా ఇంకా లేవా దీంట్లో అనుకుంటే మాత్రం ఇదిగోండి పర్ పేజ్ ఒక పేజ్‌కి 25 టాపిక్స్ సంబంధించి ట్రెండింగ్ చూపించాడు. మీరు కావాలంటే 50కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 15కి అయితే చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ప్రెజెంట్ ఇండియా వైడ్ అయితే చూపిస్తుంది. మీరు కావాలంటే వరల్డ్ వైడ్ అయితే పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ మన నియర్ లొకేషన్ అయినా కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. నెక్స్ట్ కేటగిరీస్ ఆల్ కేటగిరీ అయితే సెలెక్ట్ అయ్యాను. ఇందాక మనం చూసాం కదా ఎక్స్‌ప్లోర్ సెక్షన్‌లో సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లైమేట్ సంబంధించింది, హెల్త్ సంబంధించి, జాబ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి టాపిక్ అయితే ఉంది ఇక్కడ. మీరు చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో, మీకు అర్థమై నచ్చుంటే మాత్రం ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు కావాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. కీప్ స్మైలింగ్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.